పొంగుబూరలు వేస్తున్నానండి. ఇగోండి మొత్తం వేసాను కళాయి నిండుగానే. అయిన తర్వాత ఇంకొక వాయి పడుతుంది అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక గిన్నె అయితే పూర్ణం చేస్తున్నానండి. ఇది ఒక 6.5 కేజీలు. బెల్లం పాకం మరుగుతుంది, తర్వాత శనగపప్పు వేయాలి పాకం వచ్చిన తర్వాతనే. ఇదిగోండి ఇవన్నీ అట్టపెట్టలు వేసాను. అయ్యో ఈ అట్టపెట్టలు అయితే వేసాను. ఇక బూర్లు, ఇవి పొంగు బూర్లు. ఇదిగోండి బూర్లు అయిపోయినాయి. ఇదిగోండి పప్పు వేసాను పాకం వచ్చిన తర్వాతనే. ఇప్పుడు ఇది పలుచగా అయిపోద్ది. పలుచగా అయిపోయిన దాన్ని మళ్ళీ దగ్గరికి ఉండయ్యేలాగా పాకం పట్టాలి. ఇప్పుడు తక్కిన బూర్లు వేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియో పెడతాను. అది 1500 వేసిన తర్వాతనే, ఇంకా 1400 అవుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.